ఇది దానిమ్మ అండి. ఇది వచ్చేసి అంత 1 మంత్ అవుతుంది పెట్టి. కానీ అందరు ఏమనుకుంటారంటే ఈ చిన్న కుండీలలో ఈ పండ్లు కాస్తాయా వస్తాయా అనుకుంటారు. మేము 3 సంవత్సరాలు అయింది కదండి సపోటా పెట్టి, అవి కాయలు వస్తున్నాయి కదా. ఇది సరిపోతుందండి, ఈ డ్రమ్ము సరిపోతుంది. ఈ వెడల్పు చాలు దీనికి. ఇట్లా గుబురుగా వచ్చేస్తుంది, పైకి ఎదగకుండా గుబురుగా వచ్చేస్తుంది. ఏవి కానీ అంటు జాతి మొక్కలు తెచ్చుకుంటే ఎత్తు పెరగవు, మనకు మంచి ఫలసాయాన్ని ఇస్తాయండి. ప్రూనింగ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు. పళ్ళు రాగానే ఆ పళ్ళు తెంపుకున్న తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేస్తే కొత్త ఆకులు వచ్చేసి అప్పుడు మళ్ళీ పూత కాత వచ్చేస్తుందండి. పెద్ద లావుగా ఏదో పెద్ద వృక్షం అయితే కాదు, ఇది మామూలుగానే వస్తుంది. ఇది వచ్చేసి పునాస మామిడి అండి. రవిచంద్ర గారు గిఫ్ట్గా ఇచ్చారండి, మిద్దె తోట నిపుణులు వారు కూడా ఆయన గిఫ్ట్గా ఇచ్చారు. దీనికి కాకపోతే కొంచెం ఇది పెద్దగా పెరుగుతుందేమో అన్న ఉద్దేశంతో 3/4 చేసామండి డ్రమ్మును. అయితే ఒకటే రకం పంట కాకుండా ఇది ఇప్పుడే పెరగట్లేదు కాబట్టి ఇందులో వంగ నారు కూడా పోసామండి. ఇంకా రాలేదు, మొన్నే పోసాను వంకాయ నారు కూడా. ఇది 2 అంచెల విధానం అంటారండి దీన్ని. ఈ చెట్టు పైకి వెళ్ళిపోద్ది, కింద చెట్టు కింద వచ్చేస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా ఈ దీంట్లో కూడా ఇది గుమ్మడి వేసుకోవటం జరిగిందండి. ఇది అమెరికా నుంచి తెలిసిన మిత్రులు గింజలు తెచ్చియడం జరిగింది. మరి చూద్దాం ఎంతవరకు వస్తుందో అన్న దాంతో ఇది గుమ్మడి అండి. ఇవి అక్కడ అమెరికా విత్తనం, చూద్దాం వస్తుందా రాదా అని వేసిన పూత వచ్చేసింది. కాస్తుందా లేదా మరి.